వెల్కమ్ టు తిరంగా టీవీ. ఛాయ్ అమ్ముకోవడం, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ లో ఫుల్ టైమర్ గా, అక్కడి నుంచి గుజరాత్ స్టేట్ కి బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆ తర్వాత సీఎం, పీఎం. ఇప్పుడు ఒక గ్లోబల్ లీడర్ గా ఎదిగినా గానీ ఒదిగి ఉండే పీఎం మోదీకి తిరంగా టీవీ నుండి జన్మదిన శుభాకాంక్షలు. అయితే ప్రధాని మోదీ లైఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీత్ బహదూర్ అనే నేపాలీ బాలుడు 1998లో వాళ్ళ అన్నతో పాటు పని కోసం భారత్ కి వచ్చి తప్పిపోయి అహ్మదాబాద్ చేరుకున్నాడు. ఈ తప్పిపోయిన బాలుడిని చూసిన ఒక మహిళ అప్పటి బీజేపీ నాయకుడు అయిన నరేంద్ర మోదీ దగ్గరికి తీసుకువచ్చారు. అయితే ఆ బాలుడి పేరెంట్స్ గురించి కనుక్కోలేకపోవడంతో జీత్ బహదూర్ ని నరేంద్ర మోదీనే చదివించారు. ఒక గార్డియన్ లాగా జీత్ బహదూర్ కి సంబంధించిన ఫుడ్, ఎడ్యుకేషన్ ఫీజ్ అంతా కూడా నరేంద్ర మోదీ చూసుకున్నారు. 2011లో నేపాలీ బిజినెస్ మ్యాన్ వినోద్ చౌదరి అహ్మదాబాద్ లో జరుగుతున్న FICCI ఫంక్షన్ కి వచ్చారు. అదే ఫంక్షన్ కి వచ్చిన గుజరాత్ సీఎం మోదీ వినోద్ చౌదరిని కలవడం, తప్పిపోయిన జీత్ బహదూర్ గురించి చెప్పడం, వినోద్ చౌదరి నేపాలీలో ఉన్న జీత్ బహదూర్ ఫ్యామిలీని కనుగొన్నారు. ఆ తర్వాత జీత్ బహదూర్ ని వారి ఫ్యామిలీతో ప్రధాని మోదీ కలిపారు. ఇక రెండోది, మోదీ ప్రధానిగా ఢిల్లీ చేరుకున్నాక పిఎంఓ ఆఫీస్ లో తెచ్చిన మార్పులను చూస్తే పిఎంఓ ఆఫీస్ లో ఉన్న చాలా మంది IAS క్యాడర్ ఆఫీసర్స్ టైం కి వచ్చేవారు కాదు. అయితే పిఎంఓ ఆఫీస్ టైం 9:30 అయితే ప్రధాని మోదీ 9 కి తన ఆఫీస్ రూమ్ లో కూర్చుని ఉండడం చూసిన ఆఫీసర్స్ టైం మేనేజ్మెంట్ పాటించడం నేర్చుకున్నారు. ప్రధాని మోదీ ఎవరిని టైం కి రమ్మని చెప్పడం గానీ, ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేయకుండానే డిసిప్లిన్ ని నేర్పించడం మొదలు పెట్టారు. ఒకసారి సడన్ గా ఒక IAS ఆఫీసర్ డెస్క్ దగ్గరికి వెళ్లిన ప్రధాని మోదీ చదివి పక్కన పడేసిన న్యూస్ పేపర్ ని నీట్ గా ఫోల్డ్ చేసి పెట్టారు. ఆ తర్వాత మరో ఆఫీసర్ క్యాబిన్ నిండా డస్ట్ ఉండడం గమనించి తన క్యాబిన్ కి పిలిపించుకుని అతనితో వర్క్ గురించి మాట్లాడుతూ ఒక క్లాత్ తీసుకుని తన డెస్క్ ని తానే క్లీన్ చేయడం మొదలు పెట్టారు. ఇది చూసిన ఆ ఆఫీసర్ అప్పటి నుండి తన క్యాబిన్ ని నీట్ గా ఉంచుకోవడం మొదలు పెట్టారు. ఈ రోజు పిఎంఓ ఆఫీస్ లో ఉన్న ఒక్క ఫైల్ మీద కూడా డస్ట్ కనిపించదు. పిఎంఓ ఆఫీస్ లో పనిచేసే వారందరినీ కూడా తన కో వర్కర్స్ లాగా ప్రధాని మోదీ చూసుకుంటారు. అందుకే చాలా మంది ఆఫీసర్స్ పర్సనల్ లైఫ్ గురించి, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ప్రధాని మోదీతో మాట్లాడుతుంటారు. అలాగే ప్రధాని మోదీ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని వాళ్ళకి సాయాన్ని అందిస్తుంటారు. అందుకే మోదీ ఎప్పటికీ ప్రధాని కాదు, 140 కోట్ల దేశ ప్రజల సేవకుడు, భారత్ ని ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలబెట్టే నాయకుడు. జై హింద్.